కంచగచ్చబౌలి భూముల వ్యవహారంపై యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీజేపీ బీఆర్ఎస్ స్పందించాయి. కోర్టు ఆదేశాలను పాటిస్తామని ప్రభుత్వం ప్రకటించగా ధర్మాసనం తీర్పును స్వాగతిస్తున్నట్లు బీజేపీ బీఆర్ఎస్ పేర్కొన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎటువంటి పరిస్థితి ఉందో మా ప్రతినిధి శ్యామ్ సుందర్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్ సుందర్, చెప్పండి. కంచగచ్చబౌలి భూములపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో హెచ్యూలో తాజా పరిస్థితి ఏంటి? నిన్న ఏప్రిల్ 16న సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా జస్టిస్ గవాయ్, జస్టిస్ మసియాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి స్టేలు కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు స్టేలు కొనసాగిస్తూ విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ సంతోషాన్ని వ్యక్తపరిచింది. అడవులను పునరుద్ధరించాలని చెప్పి ధర్మాసనం ఆదేశించిన నేపథ్యంలో ఇది ప్రజల విజయంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. అదే విధంగా బీజేపీ పార్టీ కూడా ఎల్లవేళలా ప్రజలకు, విద్యార్థులకు అండగా ఉంటుందని చెప్పారు. విద్యార్థులు చేస్తున్న ఈ పోరాటము వారి పోరాటం కాదని, పర్యావరణ పరిరక్షణ కోసమే పోరాడుతున్నారని చెప్పి కూడా బీజేపీ అంది. అదే శ్యామ్ సుందర్, సుప్రీంకోర్టు ఆదేశాలపై విద్యార్థులు ఎలా స్పందిస్తున్నారు? ఇప్పటిదాకా కొనసాగుతున్న నిషేధాజ్ఞలు ఇంకా కొనసాగే అవకాశం ఉందా? అవి అమలవుతున్నాయా? గత కొద్ది రోజుల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం నిన్న జరిగిన విచారణలో స్టేలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కేంద్రీయ విద్యార్థులు మాత్రమే హర్షాన్ని వ్యక్తపరుస్తున్నారు. విద్యార్థులు ఇది మేము మా వ్యక్తిగతంగా చేస్తున్న పోరాటం కాదని, రాబోయే భవిష్యత్తు తరాలకు ఒక పర్యావరణ పరిరక్షకమైన విశ్వవిద్యాలయాన్ని అందించడమే ధ్యేయంగా మేము పోరాడుతున్నాం తప్ప ప్రభుత్వానికి కానీ ఎవరికి కానీ వ్యతిరేకంగా పోరాడతలేమని చెప్పి చెప్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో పోలీసులు కూడా నిషేధాజ్ఞలు విధించడం జరిగింది. ఇది తమ వ్యక్తిగత పోరాటం కాదని, ప్రజల కోసమే పోరాటం చేస్తున్నారని చెప్పి విద్యార్థి సంఘాలు ఈ సందర్భంగా హర్షాన్ని వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించిన ఆదేశాన్ని మాత్రం ప్రభుత్వం శిరసావహించి ఎటువంటి కార్యకలాపాలు కూడా చేపట్టదని వారు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అయితే కోర్టు తాజాగా వెల్లడించిన తీర్పుపై ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఇప్పటికే స్పందించారు. ఇక ప్రభుత్వం తరఫున ఎవరైనా స్పందించారా? ప్రస్తుతం ఐటీ మినిస్టర్ అయిన శ్రీధర్ బాబు స్పందిస్తూ మేము కోర్టు ఆదేశాల అనుగుణంగానే నడుచుకుంటాము, నేను ఎస్యూ పూర్వ విద్యార్థిని ఒక ఎకరం కూడా వేస్ట్ కాకూడదని ప్రభుత్వ లక్ష్యం. ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వం రాబోయే తరాలకు ప్రజలకు ఒక ఐటీ సంస్థలను అక్కడ ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉంది. కానీ పర్యావరణాన్ని చెట్టు నరికివేయడం కానీ ప్రభుత్వం ఎటువంటి అజాగ్రత్త చర్యలు చేయదు. ఏదైతే ధర్మాసనం ఆదేశించిన ప్రకారంగానే మేము నడుచుకుంటామని చెప్పి కూడా శ్రీధర్ బాబు తెలపడం జరిగింది. శ్రీధర్ బాబుతో పాటు మిగతా మినిస్టర్లు గానీ కేబినెట్ నుంచి ఎవరైనా స్పందించారా? ఆయన ఒక్కరే స్పందించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా కోర్టు ఆదేశాల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటుందని మీడియాకు వెల్లడించడం జరిగింది. రైట్, థాంక్యూ సుందర్.